ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. ఉర్దూకి సంబంధించి సుప్రీంకోర్టు ఉర్దూ మన దేశ భాష, భారతదేశ భాష, మనందరి భాష అన్నట్టు ఒక ఇమేజ్ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్గా షేర్ చేయడం జరుగుతుంది. ఆ ఇమేజ్కి సంబంధించి అసలు సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు ఎప్పుడు చేసింది, ఎన్నిసార్లు చేసింది, గౌరవ రాష్ట్రాల హైకోర్టులో కూడా గతంలో ఇలా ఏమైనా వ్యాఖ్యలు ఆర్డర్లు పాస్ చేయడం జరిగిందా అనే పూర్తి వివరాలు ముందు పెట్టనున్నాను. కాకపోతే మీ అందరికీ కూడా ఎంతో బాధాతప్త హృదయంతో ఏదైతే ఉర్దూ ప్రిన్సిపల్ మీద ఆర్మూర్లో జరిగిన దాడి తర్వాతే మనం ఉర్దూ గురించి బాగా రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం. నా పోస్టింగ్లు కూడా మన ఆజాద్ కలాం మీడియా ద్వారా వాటిపైనే కేంద్రీకరించి ప్రజల్లో చైతన్యం తేవడం జరుగుతుంది. ఎందుకంటే ఉర్దూ మీద కుట్రలు, పన్నాగాలు, కుతంత్రాలు అనేవి కొత్తవేమీ కాదు. చాలా మంది చాలా రకాలుగా వారి రాష్ట్ర హైకోర్టుల్లో కూడా ఎక్కడైతే ఉర్దూ ద్వితీయ భాషగా ఉందో అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టులో, హైకోర్టులో దేన్ని కూడా పట్టించుకోలేదు. ఉర్దూ మన భాష అన్నట్టు జడ్జిలు కూడా సైతం, న్యాయమూర్తులు పేర్కొనడం అనేది గమనార్హం. అయితే ఇప్పుడు మీకు చాలా ప్రత్యేకంగా ఉర్దూకు సంబంధించి ఏదైతే మన సుప్రీంకోర్టు 2014లో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏమిటంటే ఉత్తరప్రదేశ్లో ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్గా చేస్తే మన యూపీ హిందీ సాహిత్య సమ్మేళన్ అనే వారు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఏమని కేసు వేశారు? ఎలాగండి మీరు ఉర్దూకు అలా ద్వితీయ భాష ఇస్తారు, మీరు దాన్ని ఆపేయాలి అని చెప్పి వాళ్ళు కేసు వేస్తే మన ఆనరబుల్ సుప్రీంకోర్టు చాలా ప్రత్యేకంగా ఒక ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే మన యూపీ హైకోర్టు ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారో అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని గౌరవిస్తుంది. ఉర్దూ అనేది ఒక దేశం, ఒక మతం, కులంకి సంబంధించిన భాష కాదు. ఉర్దూ భాష మన భారతదేశ భాష, మనందరి భాష అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు చాలా అఫీషియల్గా పేర్కొనడం జరిగింది. అయితే ఇంకొక చోట ఏదైతే మహారాష్ట్రలో అక్కడ ఏం జరిగిందంటే మున్సిపాలిటీ బోర్డు మీద మరాఠాతో పాటు ఉర్దూ కూడా రాసింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే కోర్టులో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే చాలా స్పష్టంగా కోర్టు అప్పుడు కూడా ఏదైతే ఉర్దూ బోర్డు ఉండడం పట్ల ఉర్దూ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉర్దూకు ప్రత్యేక గుర్తింపు ఉంది, ఉర్దూ భాష మనందరి భాష అని చెప్పి అప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు, ఒకసారి ఏమో ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఉర్దూని అధికారిక ద్వితీయ భాష చేసిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ హిందీ కవుల సమ్మేళనం ద్వారా చెప్పినా సుప్రీంకోర్టు వినలేదు ఉత్తరప్రదేశ్లో. ఇక రెండవది ఏదైతే మహారాష్ట్రలో కూడా ఈ విధంగానే ఉర్దూ మరాఠాతో పాటు పెట్టొద్దన్న సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఇక చివరిగా తెలంగాణలో కూడా SIR ఫామ్స్లో మీరు ఉర్దూ లేదు అని ఛాలెంజ్ చేస్తే ఎలక్షన్ కమిషన్కు ఏం మీరు కాదు మీ వల్ల అంటున్నారు, ఏం తమాషాలా అన్నట్టు, ఇంత పెద్ద ఈసీ ఎలక్షన్ కమిషన్ బాడీ కాబట్టి మీరు ఖచ్చితంగా ఉర్దూ కూడా SIR ఫామ్లో చేర్చాల్సిందే అని చెప్పి గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. అంటే చాలా స్పష్టంగా మనకేమర్థమవుతుందంటే ఉర్దూ భాష ఒక కులం మతంది కాదు. ఉర్దూ భాషకున్న సాహిత్యం, ఉర్దూ భాషకున్న కవిత్వం, ఉర్దూ భాషకున్న ఏదైతే మమకారం, అందులో ఉన్న పదాలపై మనకు ఎటువంటి భావన కలుగుతుందంటే మన మాతృభాష ఏదైతే తెలుగును మనం ఆస్వాదిస్తామో అలానే తెలుగు కవులు కూడా మన ఉర్దూ భాషలో ఉండడం అనేది ఆ భాషకున్న గుర్తింపు అనేది మీరందరూ గ్రహిస్తారని ఆశిస్తూ ఏదైతే మీ అందరి ముందు నేను చాలా స్పష్టంగా వివరించడం జరిగిందో మన ఉర్దూ భాష సుప్రీంకోర్టు చాలాసార్లు తీర్పులు ఇవ్వగా ఆ రెండు ముఖ్యమైన తీర్పులు మీరు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ద్వితీయ భాష అంటే బోర్డులపై కంపల్సరీ ఉర్దూ ఉండాల్సిందే. కానీ కొంతమంది మతోన్మాదులకు నచ్చదు కదా ఉర్దూ భాష పెట్టారేమిటి అని. పెట్టాలి, అది హైకోర్టులు, సుప్రీంకోర్టులు మరియు ఆ రాష్ట్ర ద్వితీయ భాష కూడా ఉర్దూ కాబట్టి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. కావున ముస్లింలకు కూడా ఈ వీడియో ద్వారా నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి ఇప్పుడైనా మేల్కొనండి, ఇప్పుడైనా ఉర్దూ భాషను సంరక్షించండి, ఇప్పుడైనా ఉర్దూ భాష మన బోర్డులపై మరియు అధికారిక భాషగా ఇటు ఆఫీసులలో కానీ అటు మన పిల్లల జీవితాల్లో కూడా ఉర్దూ ఉండే విధంగా మన ఇంటికి ఉర్దూ పేపర్ వేపించి ఉర్దూ మీడియాని, ఉర్దూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని బతికించండి అని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే ఈ ఆర్మూర్ ఘటన తర్వాత ఈ కేసులో కూడా
ప్రత్యేక వివరాలు ఎఫ్ఐఆర్లతో సహా ఫిర్యాదులతో సహా మీ ముందు పెట్టనున్నాను. కావున దయచేసి మన ముస్లిం సమాజం కూడా ఉర్దూ భాషను హక్కున చేర్చుకొని ఉర్దూ భాషను ద్వితీయ భాషగానే రాష్ట్ర భాషగానే ప్రభుత్వాలపైన లేదా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పార్టీలపైనే కాకుండా మనం కూడా మన బాధ్యతగా మన కర్తవ్యంగా ఉర్దూను ఖచ్చితంగా మన పిల్లలు మాట్లాడే విధంగా రాయగలిగే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి మన ఏదైతే ఉదయం ఉంటుందో ఆ ఉదయం స్టార్ట్ కూడా ఉర్దూ పేపర్తోనే అయ్యే విధంగా మీరు చేస్తారని ఆశిస్తూ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. ఆజాద్ కలాం మీడియా మన ఫేస్బుక్ మరియు యూట్యూబ్ పేజ్ని లైక్ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇట్లో అడ్వకేట్ సాదిక్ షేక్.